ఎంతమంది ఉన్నా ఎందుకు పనికిరానప్పుడు ఒంటరిగా యుద్ధం చేసేది వీర మహిళ. అందాల పోటీలో గెలిచిన అమ్మాయి కావాలా, పక్కనే పడి ఉన్న ₹1 కావాలా అంటే ₹1 కళ్ళు కత్తుకొని ఆ అమ్మాయిని కాలుతో తన్నుకుంటూ పోయే కక్కుర్తి మహారాజు మా అయ్యగారు. అది బాధలో ఉన్నప్పుడు కూడా నేను బింగో తింటున్నానని చిప్స్ లో చీవలమని జల్లింద్రా ఎదవా. దిష్టి గుమ్ముడికి ఏమైనా ఎత్తుకు తేలిందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పిచ్చుకుపోతుంది. పెద్దమ్మగారు ఏంటండి అబ్బా పాదయాత్ర చేస్తున్నారు? మా అత్తలు వేసుకున్నా పోని పై చోటు పట్టుకుంది కాబట్టి. పైత్యానికి పేరేమైనా ఉందా? ఉంది అనుమానం అని. టైగర్ మీద నీకెందుకురా అంత ఆనందం? ఎండ కాలమని కూడా చూడకుండా గుండు సూది కావాలన్నా కాలి నడకని చెప్తున్నాడు ఆ బండ మనిషి. కచ్చ తీర్చుకుందామంటే కండలు జరిపోవు, కౌంటర్లు వేద్దామంటే డైలాగులు తిరగవు. ఎదిరించలేక ఆయన ఎవరైనా ఏడిపిస్తే బాగుండని ఎదురు చూస్తున్నా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, అక్కకంత లేదు. ఉంది మందలా ఇంతమంది ఉన్నా ఎందుకు పనికిరానప్పుడు ఒంటరిగా యుద్ధం చేసేది వీర మహిళ. ఓసారి అద్దంలో మొహం చూసుకో, వీరత్వానికి వడదెబ్బ కొట్టినట్టున్నావు. డైలాగ్స్ ఏముందిలే, బేస్ వాయిస్ తో బ్రహ్మాండంగా చెప్పచ్చు. పర్ఫార్మెన్స్ లో దొరికిపోతానే దొల్లించి కొడతాడు. ఇంటికి ఏమైంది? దీని హస్బెండ్ ఇంకో అమ్మాయికి బెండ్ అయిపోయాడని తెగ బెంగపడుతోంది. తర్వాత చూడు, భర్త ఆటోమేటిక్ గా వేరొక స్త్రీకి ఆకర్షితుడై కట్టుకున్న ఇల్లాల్ని నడివీధిలో వదిలేస్తాడు. లాస్ట్ టైం కలిసినప్పుడు లవ్ అన్నావు, శని ఇప్పుడు ఏకంగా పెళ్ళి అంటున్నావు. శని ఏకంగా పెళ్లి చేసేసుకుంటుంది. ఏ శనట్టు వచ్చినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నో ఛాన్స్. అందాల పోటీలో గెలిచిన అమ్మాయి కావాలా, పక్కనే పడి ఉన్న ₹1 కావాలా అంటే ₹1 కళ్ళు కత్తుకొని ఆ అమ్మాయిని కాలుతో తన్నుకుంటూ పోయే కక్కుర్తి మహారాజు మా అయ్యగారు. అది నీ ఫీలింగ్. భార్యలకుండే బెంగలు వేరు. బెంగ పెట్టుకుంటే కుంగిపోవడం తప్ప సంగతి ఏంటో తెలియదే. సంగతి ఏంటో తెలుసుకుందామంటే ఆ సచ్చినోడు సహకరిస్తున్నాడా? నవరసాల్లో అతి పవర్ఫుల్ రసం కరుణ రసం. అది ఉపయోగించు పని అవుద్ది. అమ్మగారు టమాటో రసం చేయడమే రాదు, ఇంకా కరుణ రసం ఏం చేస్తారంటే? చేస్తా. కరుణ రసంతో మీ బావకి కన్నీళ్లు తెప్పిస్తా, లోపలున్న రహస్యాన్ని బయటికి రప్పిస్తా. మిషన్ ఇంపాసిబుల్ అక్కడ. ఏంటమ్మాయి గారు మీరు కూడా అయ్యగారు లాగా ఒకటిసారి అరిగిపోతారా? తినరా తిను. బాగుందా? ఏదో స్మెల్ వస్తుంది అమ్మగారు. అది బాధలో ఉన్నప్పుడు కూడా నేను బింగో తింటున్నానని చిప్స్ లో చీవలమని జల్లింద్రా ఎదవా. అందుకే నేను తినకుండా చూస్తున్నా. చీమల మొదలు చల్లితే బయటికి చల్లాలి కానీ ఇట్లా చూసుకుంటూ కూర్చుంటారేంటండి? ఏంటండి మీరు చేసేది? పొయ్యి పాల మీద పెట్టి చిచ్చి పాలు పొయ్యి మీద పెట్టి కప్పులో కాఫీ కలుపుతున్నా. ఏం పోయింది? మీతో తాళి కట్టించుకున్న ఈ ఆడపరువు అంతర్వేది గోదాట్లో కలిసిపోయింది. కట్టుకున్న దాన్ని కాఫీ కూడా కష్టపెట్టకూడదని మీరు కాలు కిచెన్ లో పెట్టినప్పుడే ఈ అర్ధాంగి క్యారెక్టర్ కి అర్థం లేకుండా పోయింది. ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసి ఆ గిన్నెని ఇక్కడ దాకా మూసి సుయ్యమనే మంట మీద కాసి ఇంత బరువైన చెంచాతో కాఫీ పొడి వేసి మీలాంటి భర్తలందరూ కప్పులో కాఫీ కలుపుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఆంధ్ర తెలంగాణలోని పెళ్ళాలందరి పరువు 50 డిగ్రీల ఎండలో ఎండిపోయింది. కప్పించుకుని కొప్పు మీద కొట్టారంటే మొహం కప్పలా తయారవుద్ది. నువ్వు పతివ్రతలా యాక్ట్ చేస్తే పడిపోవడానికి మన పెళ్ళివి 10 రోజుల క్రితమేం అవ్వలేదు. ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అవుతుంది. నీలో ఉన్న అన్ని కోణాలు అచ్చుగుద్దినట్టు తెలిసినాడు. కాఫీ అంటే పాలు పంచదారతో కలుపుతారు, నువ్వు పగా ప్రతీకారాలతో కలుపుతావు. అది తాగితే పొద్దు నుంచి సాయంత్రం దాకా మాత్రలు వేసుకుని మూత్రశాలలో గడపాల్సి వస్తుంది. అందుకే నేను కలుపుకుంటున్నా. యాండి భార్య అంటే ఎప్పుడు బ్రహ్మరాక్షసి లాంటిదే కాదండి, అప్పుడప్పుడు అమ్మ రాక్షసి. అమ్మ లాంటిది కూడా. సడన్ గా ఇప్పుడు అమ్మ రాక్షసికి ఏమొచ్చిందో? కరుణ. ఏంటి కిరాణా? కిరాణా కాదండి, కరుణ. ఓహో. ఎప్పుడు చూడు కిరాణా సరుకులు సంతలో సామాన్లు అనుకుంటా సెంటిమెంట్ లేకుండా పోయింది సంసారంలో. సెంటిమెంట్ మెయింటైన్ చేస్తే మొహానికి సిమెంట్ రాసి ప్లాస్టింగ్ చేస్తారు మీ ఆడోళ్ళు. అందుకని ఎప్పుడు ఇలా ముచ్చి మొహం వేసుకుని కూర్చోవాలా? కొట్టారంటే ఈ పంత అచ్చులు తెలిపోతాయి. మ్యాటర్ ఏంటో చెప్పు. మీరు నిన్న కారు వేసుకొని నేను బాయ్ చెప్తున్నా పట్టించుకోకుండా బయటికి వెళ్ళారా? వచ్చేదాకా వాకిట్లో వెయిట్ చేసా. ఏ కొంపలో కరెంట్ లేదా?
నేను వెళ్ళిపోతా. చెప్పు చెప్పు చెప్పు. మీకోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు మండే. రోజు 4 గంటల ఫేస్బుక్, 5 గంటల ఇన్స్టాగ్రామ్ చూడడం అనే మంటలు ఏడు సౌండ్ లేదు. నువ్వు మారవారా? ఇంకా చెప్పు చెప్పు చెప్పు. ఒట్టే ఒట్టు. మీరు రాకపోయేసరికి నిరాశగా సోఫాలో పడుకుండిపోయానా? అప్పుడు ఒక భయంకరమైన కళ. పెద్ద యాక్సిడెంట్. కొంప తీసి యాక్సిడెంట్ లో నేను కానీ పోయానా? కాదు, నేను పోయా. పోన్లే పోన్లే కాదు, పోనీలే పోనీలే అంట. చెప్పు. అప్పుడు వెంటనే లేచి కంగారు పడి బాగా ఆలోచించా. ఈసారి నన్ను ఎలా చంపేలేనా? కొంచెం ఉండరా, నన్ను చెప్పనివ్వరా? సరే చెప్పు. ఒకవేళ నేను సడన్ గా పోతే మీరెలా బతుకుతారా అని. ఫీలింగ్ బాగుందేంట్రా? లేదు, వెరీ బ్యాడ్. అవును, ఒకవేళ నేను నిజంగానే చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ప్లీజ్ అలా అనుకో. కన్నీళ్ళు కాఫీలో పడితే టేస్ట్ పాడే. టేస్ట్ పాడైపోతే బూస్ట్ కలిపిస్తా గానీ. నిజంగానే కలిపిస్తావా? నిజంగానే కలిపిస్తలేరా? ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నేను నిజంగానే చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? చచ్చినా చేసుకో. ఏ, నా వల్ల పెళ్లి మీద అంత విరక్తి కలిగిందా? లేదు, భయం కలిగింది. పిచ్చి శ్రీనివాస్. నిజమే. అయినా అందరూ నాలాగే ఎందుకుంటారు? ఈసారి వచ్చే అమ్మాయి మంచిదై ఉండొచ్చేమో. సారీ, ఈసారే కాదు ఏ సారైనా సరే సారీ కట్టుకున్న వాళ్ళందరూ ఒకేలా ఉంటారు. పోనీ శారీలు కత్తి చుడిదార్లు ఎంచుకోరా. సరే, నువ్వు ఇంతలా బతిమాలుతున్నావు కాబట్టి నువ్వు పోయిన వెంటనే కాకుండా ఒక రోజు ఆగి చేసుకో. అది అది మాట వినేవాడి లక్షణం అంటే. నువ్వు చెప్తున్నావు కాబట్టి. నేను చెప్తాను కాబట్టి. సరే చెప్పు. ఇప్పుడు మీరు నాతో ఉన్నట్టే ఆమెతో కూడా ఇద్దే ప్రేమగా ఉంటారా? ఇది సరిపోదు, ఇంతకు మించి. పోన్లేండి, చెప్పండి. ఆమెను కూడా వారానికోసారి సినిమాకి, 15 రోజులకోసారి షాపింగ్కి, నెలకోసారి షికారికి తీసుకెళ్తారా? లేదు, 4 రోజులకోసారి సినిమాకి, వారం రోజులకోసారి షాపింగ్కి, 10 రోజులకోసారి షికారికి తీసుకెళ్తా. మరి నువ్వే కదా నీలా ఉండదన్నావు, నీకన్నా మంచిది వస్తుందన్నావు. మరి నీకన్నా మంచిది వచ్చినప్పుడు నీకన్నా బాగా చూసుకోవాలి కదా. మరైతే మరిద్దరం తిన్నట్టే మీరిద్దరు కూడా ఒకే ఐస్ క్రీమ్ తింటారా? లేదు, ఆ అమ్మాయికి ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. అంటే అంటే ఎవతో ఉందన్నమాట. అవుతుంది, ఇప్పుడే కదా దానికి జలుబు చేసింది అన్నారు. అంటే మరి నువ్వు ఐస్ క్రీమ్ తింటే నీకు జలుబు చేస్తుంది కదా. ఊహించుకొని అర్థమైంది. మీరు కాఫీ తాగండి. యాక్టింగ్లన్నీ నా దగ్గర ప్లే చేస్తుంది. గుంజు తీసేసిన ముంజుకే మొహం ఇది. పెట్టుకుంటే ఏమైంది? కరుణ రసం బెండకాయ సాంబార్ అయింది. ఉడకలేదా? మరిగిపోయింది. తాపీగా 4 కన్నీళ్లు ఖర్చు కూపి తాగుదాం అనుకుంటే కాఫీ తాగుతూ పెద్ద కౌంటర్ ఇచ్చి పంపించాడు. చాలా పెద్ద ముదిరాడు. నాకెప్పుడో తెలుసు. అన్ని తెలిసినా పన్ని సలహాలు ఇస్తావు. ఇప్పుడు కన్నింగ్ సలహా ఇస్తా, తీసుకో. పని చేయకపోతే నేను కొట్టే దెబ్బలకి రన్నింగ్ చేస్తావు, చూసుకో. ఖచ్చితంగా పనిచేస్తుంది. చెప్పు. బేసిక్ గా ఇలాంటి మ్యాటర్స్ లో ఇద్దరి మధ్యన మూమెంట్ ఉంటే. మూమెంటా? కంగారు పడుకు. మూమెంట్ అంటే సినిమాలు, షికార్లు అవి. మూమెంట్ ఉంటే షర్ట్కి సెంటు స్మెల్ ఉంటుంది, పాకెట్స్ లో టికెట్స్ ఉంటాయి. శోధిస్తే సాధించొచ్చు. ఏంటి మొహాలు కన్ఫ్యూజింగ్ గా పెట్టావు? కొంపదీసి బట్టలుగా ఉతికేసావేంటి? లేదు, మన బద్ధకమే మనల్ని కాపాడింది. ఉతకలేదు. సూపర్. పద, ఆధారాలు దొరికితే మీ బావను ఉతికేద్దాం. మడితెట్టేద్దాం. పుష్ప 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 పుష్ప. ఏమండి, ఈ రోజు నుంచి మీ బట్టలన్నీ నేనే స్వయంగా నా స్వహస్తాలతో ఉతుకుతా. ఎందుకండి అయ్యగారిని ఉతికలేక బట్టలు ఉతుకుతారా? గుడ్ ఐడియా. అయిందా? అందుకు కాదురా ఎదవా. భర్త బట్టలంటే కష్టానికి తడిచిన కవచాలు లాంటివి. వాటిని ఎంతో ఇష్టంగా ఉతికితే ముల్లోకాల్లోనూ ముష్టాన భోజనం జరుగుతుంది. దిష్టి గుమ్ముడికి ఏమైనా ఎత్తికి తేలిందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు.
లేదా జేబులో చిల్లర ఏమైనా మర్చిపోతే ఉతికి వంకతో నొక్కేద్దామనా? చిచి మరి నీకు పాత బట్టలతో పని ఏంటే? ఉతకడానికిరా, ఎందుకురా నీకింత అనుమానం? ఇడిచిన బట్టలు ఎక్కడ పెట్టావురా? అనుమానం నాకే, నీకు. నేను వెళ్ళిపోతాను. ఇందాక ఆపే ఇప్పుడు ఆపట్లేదేంట్రా? నువ్వు ఎలాగే వెళ్ళవని ఏడకం. ఇడిసిన బట్టలు మడిచి మైలు పెట్టిలో పెట్టాను, ఎల్లి ఉతికి తడిసిపో. ఏదో చేస్తుండ్ర ఇది. ఆధారాలు దొరికి కనిపెట్టేయాలి. ఉసి పోలీస్ కుక్కలాగా పీల్చేకే గబ్బుకు జబ్బొచ్చిపోతావు. సెంటు స్మెల్ రావట్లేదే. అది సెంటు వాడదేమో, జేబులో చూడు. ఈయన ఇంకా ఈ 10 రూపాయల పౌడర్ డబ్బా వదలట్లేదా? ఏం లేవే. ఏదో ఉంది, ఏదో పేపర్. బిల్లు. వరలక్ష్మి శారీ మందిరా. చీర కొన్నాడే, ప్యాంటు షర్టు కూడా కొన్నాడే. పెళ్లి బట్టలేమో.